అందరికీ నమస్తే. అస్సలాం వాలేకుం రహమతుల్లాహి బర్కాతో. జాయింట్ పెయిన్ గురించి అంటే కీళ్ళ వాతం, ఆమ వాతం. ఇది అన్ని వాతాల మీద పనిచేస్తుంది, వాతం నొప్పుల మీద పనిచేస్తుంది. కీళ్ళ వాతం, ఆమ వాతం అంటే అబ్బో బాగా డేంజర్. అది తొందరగా లొంగది. ఆమ మొత్తం పేరుకపోతుంది శరీరంలో. ఈ జాయింట్లల్లో పెయిన్ వస్తుంది, జాయింట్లల్లో నొప్పి, ఈ మడమల నొప్పి, చీలమండలాల నొప్పి, భుజాల నొప్పి, కండరాల నొప్పి, ఈ మడమల నొప్పి, ఈ కాలు బొటన వేలుకు నొప్పి, వశపడని నొప్పి ఉంటుంది. దాని గురించి హాస్పిటల్లో పెయిన్ కిల్లర్ తిని 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 మందులు వాడి, కెమికల్ మందులు వాడి 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 కిడ్నీలు 2 ఫెయిల్ అవుతాయి, లేదా మూత్రంలో ప్రోటీన్ పోతుంది. ఒక్కసారి కిడ్నీలు ఫెయిల్ అయితే మనల్ని ఎవరు కాపాడలేరు. డయాలసిస్కి పోవాలి రావాలి, డయాలసిస్కి పోవాలి రావాలి. ఇంకోటి ఏంటంటే శరీరం ముఖం ఉబ్బిపోతుంది, రక్తం ఉండదు, మనిషి కర్రగా అయిపోతాడు. ఇదేందో ప్రకృతి, ఇది ఎలాంటి కెమికల్ ఉండదు. ఇది ఋషులు మునులు మన పూర్వీకులు వేల సంవత్సరాల కిందనే గ్రంథాలలో రాసి వేల కోట్ల లక్షల మందికి ఇచ్చి, వాళ్ళు ఎంతో మందికి ఇచ్చి బాగు చేసి తర్వాత గ్రంథాలలో రాసిండ్రు. కొన్ని గ్రంథాలు ఎత్తుకపోయారు, కొన్ని గ్రంథాలు చెదలు పట్టిపోయినాయి, కొన్ని గ్రంథాలే మిగిలినాయి. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నేను తిని నేను ఒక నెల 2 నెలలు వాడి తర్వాత కీళ్ళ వాత పొల్లకి ఇచ్చిన మంచి రిజల్ట్ ఉంది. అందుకొరకే ఈ వీడియో పెడతాను. నేను ఏది దాచుకోను కడుపులో, నాకు అవసరం లేదు. దాచుకుంటే పాపం. అది కొడుకులకో బిడ్డలకో మనవలకో మనవరాళ్ళకో అని రహస్యంగా దాచిపెడతారు. నాకు అవసరమే లేదు. మీరు మంచిగా ఉండాలి, మీతోని నేను మంచిగా ఉండాలి, మీ దీవెన వల్ల నా పిల్లలు మంచిగా ఉంటారు. ఇవి అనేక గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర. ఈ గ్రంథాలు అన్నీ మన పూర్వీకులు రాసినాయి. ఇవన్నీ ఈ గ్రంథాలను స్టడీ చేస్తూ ఉంటా నేను. అన్నీ ఆమవాతం, అపనవాతం, ధనురవాతం, గుర్రవాతం, రుద్రసి వాతం, పక్షవాతం, పక్షఘాతం, అన్ని వాతాల మీద ఉంటుంది. ప్రతి వ్యాధి మీద, కిడ్నీల రాళ్ళు వచ్చినా, మూత్రంలో ప్రోటీన్ పోయినా, మూత్రం సులుకు అని ఆగిపోయినా, మూత్ర ధారగా వెళ్ళిపోయినా, మూత్రఘాతం, మూత్ర కుచ్చం, అలాంటి ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు మనం ఆమవాతం గురించి విజయ భైరవ తైలం కూడా పెడతా. ఆమవాతం గురించి అన్ని 80 రకాల వాతాల గురించి కూడా నేను గోళీలు తయారు చేసిన. సయ్యద్ షరీఫ్ అనే ఛానల్లో చూడుర్రి, అద్భుతం. ఇది మొత్తం భస్మాలు ఉంటాయి, మూలికలు ఉంటాయి. ఏం లేదు, పూటకొక్క గోళీ, రోజుకు 3 గోళీలే, 3 మాత్రలే వేసుకోవాలి. గోళీలు వేసుకుంటూ మనకు అనుపానంగా కషాయాలు వాడుకుంటూ ఉండాలి. ఈ కషాయాలు నేను చెప్పేటి ఇప్పుడు ఆమవాతం గురించి చెప్పేటి కషాయం, లేదా మజ్జిగలు కలుపుకొనైనా తాగచ్చు, అట్లా లేదా పెరుగు మీద మీగడలు కలుపుకొనన్నా తినచ్చు. కషాయం తాగుతూనే మంచిగా ఉంటుంది ఉదయకాలం బ్రహ్మముహూర్త సమయంలో. అది జంక్ ఫుడ్ వాడద్దు. ఈ ఆమవాతం ఉన్నోళ్ళు, కీళ్ళవాతం ఉన్నోళ్ళు జంక్ ఫుడ్ వాడద్దు. పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు, బోండాలు, దోశలు, పూరీలు, అండకరీ, సాదా కర్రీ, షుర్మాల్, దిల్ఖుష్, క్రీమ్ బన్, డౌన్ నట్, పేస్ట్రీ, కవర్ కేక్, సులేస్ కేక్, పలంగ్ కేక్, రవా బిస్కెట్, నాన్ ఖదాయి, కాజు నాన్ ఖదాయి, క్రీమ్ రోల్, డౌన్ నట్, లుఖ్మీ హైదరాబాద్ స్పెషల్, తందూరి రోటీ, బగారా అన్నం, బిర్యానీ, అది ఇలాంటిది వాడద్దు. చికెను, మటను, కోడిగుడ్లు, చేపలు, టీ. ఇదే టీ మన కషాయం పొద్దుగాల, దీన్నే టీ అనుకోవాలి. అలవాటును మార్చుకొని సూర్య నమస్కారాలు చేయండి, నమాజ్ చదివేటోళ్ళు నమాజ్ చదువుర్రి, యోగా చేసేటోళ్ళు యోగా చేయర్రి. ఈ ఆమవాతము అంత సులువుగా పోదు, టైం పడుతుంది దీనికి.
మనమే తెచ్చుకున్నాం ఇది జంక్ ఫుడ్ తిని. ఆమవాతం ఉన్నోళ్ళు రైస్ వాడద్దు. జొన్నల, గట్కన, అంబల, అరకెల, సామెల, ఊదెల, కొర్రల, అండు కొర్రలు ఇది తినే ప్రయత్నం చేయర్రి. దానికి గంజి కూడా తాగుర్రి, మీకు తొందరగా రిజల్ట్ ఉంటుంది. ఆమవాతం గురించి మూలికలు చెప్తా. ఇక తక్కెళ్ళ వేరు, తక్కెళ్ళ వేర్లు పొడి ఇది. తక్కెళ్ళ వేర్ల పొడి అంటే తక్కెళ్ళ వేర్లు అంటే పల్లెటూరులో అడిగితే ఎవరైనా చెప్తారు తక్కెల చెట్టు అంటే. పల్లెటూరులో అడిగితే ఏ రైతన్నా చెప్తాడు. దాన్ని వేర్లు తెచ్చుకొని మంచిగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు చేసి నీడలా ఎండించి దాన్ని చూర్ణం కొట్టుకోవాలి. ఇట్లా రోకలి తీసుకొని రోకల్లా దాన్ని చూర్ణం కొట్టుకోవాలి. చూర్ణం కొట్టుకొని వస్త్రగాలితం చేయాలి. తక్కల వేరు 2 భాగంలో. ఇది ఓమ, ప్రతి ఇంట్లో ఉంటుంది ఓమ అజ్వాన్ అంటాం మేము. ఓమ ఇది 2 భాగాలు. తక్కల వేరు 2 భాగాలు, ఓమ 2 భాగాలు. ఇదిగోండి, ఇది ఆజమోదం, ఇది 3 భాగాలు. సొంటి ఇవన్నీ నేను చెప్పేటన్నీ మూలికల షాప్లో దొరుకుతాయి. సొంటి 5 భాగాలు, కరక్కాయ కన్నతల్లి ఈ కరక్కాయ 12 భాగాలు. ఇవన్నీ చూర్ణాలన్నీ ఇవన్నీ చూర్ణాలన్నీ ఒక తట్టల మంచిగా కలుపుకొని ఉదయమే 2 గ్లాసుల నీళ్ళ ఒక చెంచాడు పొడి వేసి ఆ 2 గ్లాసులకు సగం గ్లాసు కావాలి, మంచిగా మరగాలి. ముఖం కడుక్కున్న తర్వాత ఉదయకాలం కాలకృత్యాలైన తర్వాత ఈ సగం గిలాసుడు కషాయం తాగేయాలి. మళ్ళా సాయంత్రం కూడా సేమ్ అంతే. 2 గ్లాసుల నీళ్లకు ఒక చెంచాడు పొడి వేసి దాన్ని సగం గిలాసుడు చేసి అడవోసుకొని తాగాలి. మోషన్స్ ఫ్రీ అవుతుంది. నిదానంగా మీ కీళ్ళ వాతం మొత్తం పోతుంది. ఇక ఈ టాబ్లెట్లు ఈ గోళీలు కూడా పెట్టినా ఆమవాతం కాదు, 80 రకాల వాతాల గురించి పెట్టిన సయ్యద్ షరీఫ్ అని ఛానల్లో 80 రకాల వాతాలని ఉంటుంది, అది చూడర్రి. ఈ గోళీలు కూడా రోజుకు 3 వేసుకుంటా ఆ కషాయం తాగితే మీకు ఎటువంటి వాతం ఉన్నా మీ గరి చేరది. ఇంకొకటి, కళ్ళల్లో చాలామందికి మస్కలు వస్తాయి, కళ్ళు మస్క పారిపోతాయి. అయితే మనకు ఇంట్లో తెల్ల ఉల్లిగడ్డ ఉంటుంది, దాన్ని మంచిగా దంచి దాని రసం తీసి ఒక సీసాలు వేసుకొని ఇంట్లో 2 సుక్కలు రోజు వేసుకుంటే కళ్ళ కలకలు పోతాయి, కళ్ళు మంచిగా కనబడుతుంది. నేను వేసుకుంటా రోజు. ఏంటంటే మీరు ఒక్కొక్క సుక్క వేసుకోరు, అలవాట్లేదు కదా. లేకపోతే మనం కొత్తిమీర మార్కెట్లో దొరుకుతుంది. కొత్తిమీర తెచ్చి దాన్ని దంచి 2 సుక్కలు ఈ కంట్ల కళ్ళ కలకలు పోతాయి, కళ్ళు మంచిగా కనబడతాయి. లేదా కొత్తిమీర దంచి కళ్ళ మీద పెట్టుకొని సాయంత్రం వండుకునేటప్పుడు కట్టుకొని వండుకోరు, కళ్ళ కలకలు పోతుంది, రేచి కట్టు కూడా పోతుంది. ఈ వీడియో షేర్ చేయరి, లైక్ చేయరి. ఇంకా ముందు బాగా వీడియోలు పెడతా. నేను ఏది దాయాను ఒక మూలిక చూపెట్టి ఇది వాడుర్రి ఆమవాతం పోతుంది, ఇంకో మూలిక చూపెట్టి ఇది వాడుర్రి పక్షవాతం పోతుంది, ఈ మూలిక చూపెట్టి గుర్రవాతం పోతుంది, ఈ మూలిక చూపెట్టి ధనురవాతం పోతుంది. అట్లా నేను చెప్పా, మొత్తం పెడతా. మీకు మీరే చేసుకోర్రి. మీకు అర్థం కాకపోయినా నాకు ఫోన్ చేయర్రి, మీకు సహకరిస్తా నేను. राइट। अल्लाह हाफिज़। अल्लाह आपको उम्र दो, सेहत दो, तंदुरुस्त रखो। अल्लाह बीमारी देने वाली की ज़ात अल्लाह की है, शफा करने की ज़ात भी अल्लाह की है। राइट। अल्लाह हाफिज़।
रुख लिया बता